ఒకటి ఇస్తారా? అంటే కాల్ తిరుగుతుంది బాగానా. పర్లేదమ్మా. నేను సరదాగా అన్నారు, మీరు ఇస్తారా లేదా అని సరదాగా అన్నాను. మా బిడ్డలు అంటాడు అమ్మ నువ్వు బాగా మడిచి అంటే నాకు బాగా బాగా పని ఎవరైనా సరే. నిజంగా గ్రేట్ అమ్మా. ఎండ మీద పడి వచ్చేస్తున్నావు కదా, ఎండ మీద పడి వస్తున్నావు, మరి ఎలా ఉంటుందో ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా. దేవుడు ప్రాణం నిలుపుకోవాలి, డబ్బులు ఇవ్వాలంటే రేపు పాతికమ్మా. పడకాన్ని ఇచ్చా కదా నా తరపున, నా తరపున పర్లేదు, నా తరపున నా తరపున నేను చెప్తాను. నా తరపున నేను సోషల్ సర్వీస్ చేస్తుంటాను అనమాట. అదే ఎవరైనా హెల్ప్ చేస్తారా లేదా అనేసి అలాగని కనుక్కోడానికి వచ్చాను. హెల్ప్ చెయ్యాలమ్మా. అవును, ఇప్పుడు నాకు లేదు, ఓకే నువ్వు నాకు ఇచ్చావు, నీ పేరు చెప్పి మంచి చీర కడుపులేదు ఇక్కడ డబ్బులు ఇచ్చా ఏం చేస్తావు? చీర కొనుక్కుంటావా? పోలే, సంతోషం, అదే కావాలి నాకు. సరే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్స్ థ్యాంక్స్. మీ బ్లెస్సింగ్ మాకు ఉండాలి. వాళ్ళ మీరు పెట్టకూడదు, పెద్దవాళ్ళు పెట్టకూడదు. వస్తాను వస్తాను వస్తాను, ఎప్పుడైనా ఇంటి వైపు వచ్చినప్పుడు కలుస్తాను. ఓకేనా? చేరతాం, ఆరోగ్యం చేరతా, ఎందుకంటే మళ్ళీ ఎండాకాలం కదా. ఓకే, ఎండలు ఎక్కువ తిరగండి. అవునవును, ఓకే ఓకే, థ్యాంక్ యూ. పర్లేదు పర్లేదు పర్లేదు, సరిపోతుందా? పర్లేదు 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 బాబాయ్, తినండి. పర్లేదు పర్లేదు, తీసుకోండి తీసుకోండి. ఓకే బాబాయ్.